సమ్‌టైమ్స్ ఏఐ చాలా గుర్తుంచుకుంటుంది. సో, ఈ కండిషన్ ఏంటంటే మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాము. దీనివల్ల ఏంటంటే ఏఐ అనేది ఓల్డ్ డేటా మీద ఎక్కువ వర్కౌట్ చేస్తుంది గానీ, న్యూగా అప్డేట్ చేసిన డేటా మీద ఫెయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో కేస్ మనం చూస్తే ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న సింపుల్ ప్యాటర్న్స్‌ని కూడా ఏఐ అనేది ప్రిడిక్ట్ చేయదు. అండ్ దాని మీద సరిగ్గా వర్క్ అవ్వదు. ఈ కండిషన్ ఏంటంటే మనం అండర్ ఫిట్టింగ్ అని అంటాము. సో, హ్యూమన్ V4లో ఈ ట్రాప్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ నేర్చుకోవాలని చెప్పి కొనొచ్చు. ట్రస్ట్ వర్తీ మేబీ. మీరు బ్లాక్ బాక్స్‌ని ట్రస్ట్ చేస్తారా? అబ్సల్యూట్‌గా చేయరు. సో, ఒక్కోసారి ఏఐ కూడా ఏంటంటే బ్లాక్ బాక్స్ లాగా ఉంటుంది. మోడల్స్ లైక్ జీపీటీ ఏంటంటే రెస్పాన్స్‌ని జనరేట్ చేయడానికి ఏ డెసిషన్ ప్రాసెస్‌ని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌ని యూజ్ చేస్తుంది అని ఎవ్వరికీ తెలీదు. ఈవెన్ ఇంజినీర్స్ ఎవరైతే ఈ మోడల్స్‌ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు. ఏ డెసిషన్ పారామీటర్ తీసుకొని ఇది రన్ అవుతుంది అని చెప్పి ఫైనల్ రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తుంది అని చెప్పి. సో, ఈ ట్రాన్స్‌పరెన్సీ లేకపోవడం వల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి రిస్క్ అనేది ఉంటుంది. సో, దీని గురించి ఏంటంటే మన హ్యూమన్ V4లో ఈ ప్రాబ్లమ్‌ని బ్రేక్ డౌన్ చేశాము. అండ్ ఫస్ట్ 100 కాపీస్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు RLHF గురించి విన్నారా? RLHF అంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్. సో, మనం వాడే చాట్‌జీపీటీ గానీ, క్లౌడ్ గానీ ఇలాంటి మోడల్స్ అన్నీ మంచిగా డెవలప్ అవ్వడానికి వాడే కాన్సెప్ట్ ఏంటంటే ఈ RLHF. దీంట్లో ఏంటంటే మన హ్యూమన్స్ అనేవాళ్ళు మోడల్స్ జనరేట్ చేసే ఆన్సర్స్కి ఏంటంటే రేటింగ్స్ని ఇచ్చి వాటి పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మోడల్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి నెక్స్ట్ ఇచ్చే రెస్పాన్సెస్ని మారుస్తుంది. అండ్ ఓవర్ ద టైం ఏంటంటే ఏఐ కూడా ఎవాల్వ్ అవుతుంది. రివార్డ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి వెయిట్స్ని యాడ్ చేస్తుంది. సో, ఇది ఓవర్ ద టైం ఏంటంటే రెస్పాన్సెస్ బెస్ట్గా జనరేట్ చేసుకోవడానికి ఏఐ మోడల్కి ఒక కాన్సెప్ట్ అనమాట. సో, RLHF లిమిట్స్ గురించి ఇంకా ఇలాంటి వాటి గురించి ఏఐ గురించి నేర్చుకుందామని అనుకుంటే మన హ్యూమన్ V4 ఏంటంటే ఫస్ట్ 100 కాపీస్‌కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. RAG రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ ప్రెజెంట్ ఏఐలో ట్రెండింగ్ అవుతున్న ఒక ఐడియా. ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే జీపీటీ ఓన్గా రెస్పాన్సెస్ ఇవ్వకుండా లెజిట్ సోర్సెస్ నుంచి లేదంటే వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకేంటంటే హెల్యూజినేషన్స్ లేని ఆన్సర్స్ని మనకి రెస్పాన్స్గా ఇస్తుంది. సో, దీంట్లో ఏంటంటే అక్యురసీ అనేది పెరుగుతుంది ఈ కాన్సెప్ట్ వల్ల. మన బుక్లో RAG అనే కాన్సెప్టే కాకుండా అడ్వాన్స్డ్ టూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. AGI ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో, AGI అనేది ఒక హ్యూమన్ లెవెల్కి ఈక్వల్ అవ్వే ఇంటెలిజెన్స్. AGI ఎరాకి మనం ఎంటర్ అవ్వబోతున్నాము. సో, ఇది డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ. రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఏంటంటే నారో ఏఐ నడుస్తుంది. అంటే ఏంటంటే ఒక డొమైన్లో ఉన్న టాస్క్నే బాగా చేస్తుంది. దానికి వేరే టాస్క్ని ఇస్తే ఏంటంటే ఫెయిల్ అయిపోతుంది. బట్ AGI వస్తే ఏంటంటే ఏఐ లిటరసీ అనేది మ్యాండేటరీ అవ్వబోతుంది. ప్రజెంట్ నార్మల్ ఏఐనే ఎంత డామినేషన్ చూపిస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ జాబ్స్ కానీ అన్నిటి గురించి. ఏజే ఇంకా రాకముందే దానికి ఇస్తున్న హైప్ ఇలా ఉంది అంటే ఒకవేళ అది వస్తే మన లైఫ్ ఎలా మారుతుందో, మనం వర్క్ చేసే అంతా చాలా మారిపోతుంది. అండ్ ఏఐ ఏంటంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది ఎక్కడి నుంచైనా. బట్ మీరు ఏదైనా ఒక సోర్స్ గురించి చూస్తున్నట్లయితే మన బుక్ కూడా ఒక సోర్స్ అనేది అవుతుంది. ఫస్ట్ 100 యూజర్స్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఏఐ వల్ల సర్వేలెన్స్ అనేది చాలా చీప్ అండ్ పవర్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రీట్ చివర ఉన్న సీసీ కెమెరాలో కూడా మనం ఏంటంటే ఫేస్ రికగ్నైజ్ చేసే టెక్నాలజీని మనం యూస్ చేసుకోవచ్చు ఏఐ వల్ల. డేంజర్ ఏంటంటే టెక్నాలజీలో లేదు. ఇక్కడ ఈ టెక్నాలజీని గవర్నమెంట్స్ అండ్ కార్పొరేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తున్నాయి రియల్ టైంలో అనే దాంట్లో ఉంటుంది. అండ్ మనకి ప్రైవసీ లేని ఫ్యూచర్లోకి మనం వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అండ్ హ్యూమన్ V4లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ ఇట్ అవుట్. ఒకవేళ ఏఐ అనేది ఒక హార్మ్ఫుల్ డెసిషన్ తీసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? డెవలప్ చేసిన కంపెనీనా, లేదంటే ఇంజనీరా, లేదంటే యూస్ చేసే మనమా? సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాప్. అకౌంటబిలిటీ తీసుకోకుండా ఏఐ అనేది చాలా డ్యామేజ్ అనేది చేయగలదు. దీనికి ఆన్సర్ ఎవరూ చెప్పలేరు. అందుకే ఏఐ లిటరసీ అండ్ ఎథిక్స్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో హ్యూమన్ V4లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 యూజర్స్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే బుక్ను ఒకసారి చెక్ చేయొచ్చు.
టెక్స్ట్ రెస్పాన్స్ అనేది చాలా బేసిక్ థింగ్ ఏఐ మోడల్స్కి. మల్టీ మోడల్స్ ఏంటంటే ఒకేసారి ఇమేజెస్ని, టెక్స్ట్ని అండ్ ఆడియోని కూడా హ్యాండిల్ చేస్తాయి. అంటే ఒక ఫోటోని ఏఐ అనలైజ్ చేసి డిస్క్రైబ్ చేసి అండ్ అలాంగ్ విత్ దట్ మనం అడిగే క్వశ్చన్స్కి కూడా అదేంటంటే రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఇది పవర్ఫుల్లే, కాకపోతే దీంట్లో కూడా ఏంటంటే కొన్ని రిస్క్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటివన్నీ మన హ్యూమన్ V4లో డీకోడ్ చేశాము. అండ్ ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఏఐ బయాస్ని కొత్తగా ఏమీ ఇన్వెంట్ చేయదు. మనం ఫీడ్ చేసిన ట్రైనింగ్ డేటాలో ఉన్న రేసిస్ట్, సెక్సిస్ట్, డిస్క్రిమినేషన్ అండ్ అన్ఫేర్గా ఉన్న డేటాని మోడల్ అనేది యాంప్లిఫై చేస్తుంది. అందుకే లైక్ ఏఐ హైరింగ్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్లో ఏంటంటే బయాస్డ్గా ఉంటుంది. సో ఆల్రెడీ దీని గురించి కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి అండ్ ఐడెంటిఫై కూడా చేశారు. సో బయాస్ అనే టాపిక్ గురించి మనం లైక్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏఐ గురించి లైక్ ఏఐ మీద ఏమన్నా మోడల్స్ డెవలప్ చేస్తున్నా లేదంటే ఆటోమేషన్స్ డెవలప్ చేస్తున్నా ఫస్ట్ బయాస్ డేటాని ఉందో లేదో టెస్ట్ చేసుకొని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. లేదంటే ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ దీని గురించి మన హ్యూమన్ V4 బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి వస్తున్నాయి. బై యువర్ బుక్ నౌ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ AI.